వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మనం ఆమన్గల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఏదైతే మున్సిపల్ లో గ్రౌండ్ రిపోర్ట్ కోసం వచ్చాము. ప్రస్తుతం మనం ఇక్కడ కాంగ్రెస్ బరిలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉన్నారు. ఈ మున్సిపల్ ఆమన్గల్ మున్సిపల్ కి ఇన్ఛార్జ్ గా మనకు కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు నమస్తే సార్. సుదీర్ఘ అనుభవం గల వ్యక్తులు మీరు. సో ఆమన్గల్లో గతంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి, ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎట్లా ఉంది సార్? మీరు చెప్పదలుచుకున్న విషయాలు ఏంటి? గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మనకు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి అనేది ఆమన్గల్లో జరగలేదు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ కృష్ణా వాటర్ తేవడం జరిగింది. ఇక్కడ సబ్ స్టేషన్ కానీ, తర్వాత ఎంఆర్ఓ బిల్డింగ్ కానీ, ఎండిఓ బిల్డింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ ఏడీ బిల్డింగ్ కానీ, ఆమన్గల్లో పక్కా బిల్డింగులు అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఆమన్గల్కు అభివృద్ధి జరిగింది. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి ఆమన్గల్కు జరగలేదని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు ఈ విషయం. గతంలో బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ చైర్మన్ అభ్యర్థి ఉన్నారు. ఆ క్రమంలో, ఆ టర్మ్ లో ఆమన్గల్ ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే మీరు ఏం చెప్తారు? బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో 10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రి, కిషన్ రెడ్డి గారు ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. మరి ఆమన్గల్కు కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి మరి అభివృద్ధికి పనులు తెచ్చినట్టు దాఖలా అయితే కనిపించలేదు. మరి 5 సంవత్సరాలు బీజేపీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ అధికారంలో ఉంది. మరి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అనేది ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్లకు మీరు చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వము 2 సంవత్సరాల నుంచి ఈ ఆమన్గల్ అభివృద్ధి కొరకు మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఈ ప్రత్యేక దృష్టి పెట్టి ఈ 2 సంవత్సరాలనే 60 కోట్ల రూపాయలు ఈ ఆమన్గల్ టౌన్ కి ఇచ్చి అభివృద్ధికి వాళ్లకు ఇక్కడ ఉన్న ప్రజలకు మరి ఇది కనిపిస్తుంది. అందరూ ప్రజలు కూడా కాంగ్రెస్ ను గెలిపించి మరి ఆమన్గల్ అభివృద్ధికి మేము ఉంటామని వారు ఘంటాపదంగా మాకు చెప్పడం జరుగుతుంది. ఆమన్గల్ మున్సిపల్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి, ఇంకా జరగాల్సి ఉన్నవి? ఇప్పుడు జరగవలసిన అన్ని సీసీ రోడ్లు కానీ, ఇక్కడ డ్రైనేజీ కానీ, తర్వాత మిగతా బిల్డింగ్స్ కానీ, ఎక్కువ ఈడ ఉన్నది ఏంటంటే కొన్ని కాలనీలలో వాటర్ ఫిల్టర్ కానీ, తర్వాత మంచినీటి సమస్య కానీ మరి ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ దృష్టికి, మా దృష్టికి తేవడం జరిగింది. అది మేము ప్రభుత్వ దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఈ ఈ ఈ ప్రాంతం ఇప్పుడు ఆమన్గల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలిపించుకొని అభివృద్ధి, ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటేనే అభివృద్ధి అనేది మరి ఆమన్గల్కు జరుగుతుందని ఇక్కడ ఉన్న ప్రజల అభిప్రాయం. వారు కూడా మరి కాంగ్రెస్ ను గెలిపించాలనే కుతూహలంతోనే ఇక్కడ ఉన్న ఆమన్గల్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి అందుకని ఇక్కడ మిగిలిన పనులన్నీ మరి మా ఎమ్మెల్యే గారు, ఎంపీ ద్వారా మరి మున్సిపల్ మరి చైర్మన్ గా ఈ ప్రాంతం ఈ కాంగ్రెస్ గెలిపిస్తే మేము అన్ని విధాల ఈ ఆమన్గల్కి అభివృద్ధి చేస్తామని మేము ఆశిస్తున్నాం. నామినేషన్ల చివరి రోజు వరకు కూడా కాంగ్రెస్ కు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులకు లేరు అనేది ప్రతిపక్షంలో పదే పదే ఈ విషయాలు చెప్తున్నారు. అసలు నిజమే అంటారా? ఆ విషయాలు మీరు ఎట్లా చూస్తారు? ఈ 15 వార్డులకు ఇక్కడ మంచి బలమైన అభ్యర్థులు కాంగ్రెస్కి వెళ్ళి నిలబడ్డారు. అది 15కి 15 మేము గెలుస్తామనే నమ్మకం మాకు ఉంది, విశ్వాసం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఈ ఆమన్గల్కు ప్రత్యేక దృష్టి పెట్టి, మరి ఎంపీ గారు కూడా మాకు ఈ ఆమన్గల్కు ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని గెలిపించుకొని ఆమన్గల్ అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉంది. ఈ ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్ళు గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ వాళ్ళు ఉండ్రు, 5 సంవత్సరాలు ఇక్కడ బీజేపీ వాళ్ళు ఉన్నారు. కానీ ఇది అంతా మేము చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే చూస్తున్నారు. వాళ్ళే దీనికి వాళ్ళకు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పట్టం కడతారని మేము ఆశిస్తాం. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దాదాపు ఇక్కడ 60 నుంచి 70 కోట్ల పైచిలకు నిధులు తీసుకొచ్చారని కాంగ్రెస్ నాయకులు మీరు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చూస్తే ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఇక్కడ ఓటర్స్ చెప్తా ఉన్నారు. సో మీరు ఇక్కడ
ఆమన్గల్ మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజానికానికి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఇప్పుడు ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇక్కడ ఫౌండేషన్స్ కూడా వేసి వర్కే స్టార్ట్ చేస్తుంది. వాళ్ళందరికీ ప్రజలు ప్రతిపక్షాలు ఎన్ని చెప్పినా వాళ్ళ కళ్ళ ముందల పనులు జరుగుతున్నాయి అనేది వాళ్ళకి కనిపిస్తూనే ఉన్నది. వాళ్ళు ఇక ప్రతిపక్షంగా మాట్లాడాల్సిందే కానీ వాస్తవ పరిస్థితులు కావు. ఈ ఫౌండేషన్స్ చేసినామో పనులే మొదలు పెట్టిర్రు. ఇంకేమన్నా స్టార్ట్ కాని పనులు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది కనుక ఎలక్షన్ కోడ్ అయిపోయేదాడే మిగతా పనులు కూడా పూర్తి చేయడానికి మా ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఉన్నారు. ఆమన్గల్ ప్రజలకు మీరు మున్సిపల్ ఎన్నికల ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతుంది. మరి ఈ ఈ మండలంలో అన్ని గ్రామ పంచాయతీలకు ఒక ఎత్తుగా ఉంటే ఆమన్గల్ మున్సిపాలిటీకి అన్ని ఇండ్లు మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. మరి మండలంలో అన్ని గ్రామ పంచాయతీలకి ఎలాంటి కొంతవరకు డబ్బు ఇచ్చినా మరి మున్సిపాలిటీకి 60 కోట్లు ఈ 2 సంవత్సరాలలో ఎమ్మెల్యే గారు ఇచ్చి మరి దీనికి అభివృద్ధికి తోడ్పడుతుందంటే మరి ఆమన్గల్ ప్రజలు ఆలోచించుకోమని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పార్టీని గెలిపించి ఆమన్గల్కి అభివృద్ధి చేస్తారని వాళ్ళు ప్రజలు కూడా ఆలోచనలో పడి కాంగ్రెస్కే ఓటేసి మేము మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద మెజార్టీ ఇస్తామనేది భావన కార్యకర్తలు కానీ ఓటర్స్ కానీ వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరుగుతుంది. ఇదండి ఆమన్గల్ మున్సిపల్ ఇన్ఛార్జిగా శ్రీపాదరావు గారు చెప్తున్న విషయాలు. గతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు శూన్యము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికే 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఇక్కడ నిధులు తీసుకురావడం జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్న ఏదైతే అధికార పార్టీని ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గెలిపిస్తే మరింత అభివృద్ధి దిశగా వెళ్తా ఉన్నామని ఇక్కడ ఇన్ఛార్జ్ చెప్తా ఉన్నారు. మరికొన్ని విషయాలు ఇక్కడ ఏదైతే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజలు మీరు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మేము ఆమన్గల్లో ఈరోజు మా పార్టీ నాయకులు, మా ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ మల్లురావు గారి ఆదేశాల మేరకు ఈ 9వ వార్డుకు నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించిన సందర్భంలో ఈ కాలనీలో నేను ఇప్పటికే ఒక వారం రోజుల నుంచి తిరుగుతున్నాను. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. చాలా అంటే అసలు ఏం పనులు కాలేదనే సంగతి మాకు కూడా ఇంతవరకు తెలియలేదు. ఈ 6 ఏళ్ల కాలంలో మున్సిపల్ గతంలో గెలిచినట్టు వాళ్ళు మన కౌన్సిలర్ కానివ్వండి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, వాళ్ళ పాలకవర్గం కానివ్వండి, ఈ యొక్క కాలనీని మాత్రం ఒక అడవిలాగా చేసి పడేసారు తప్ప ఈ కాలనీ మీద ఎవరు కూడా దృష్టి పెట్టలేదని చెప్పి మేము ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది. మేము చేయాలనుకున్న కార్యక్రమాలు అంటే ఇక్కడికి వస్తే సీసీ రోడ్లు ఎక్కడ కూడా బస్టాండ్కు ఒక పర్లాంగ్ దూరంలో కూడా లేదు. ఇది ఈ ఆమన్గల్ శ్రీశైలం హైవేకి అటువంటి వాటిలో కూడా ఈరోజు పందులు కానివ్వండి, కోతులు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, అదేవిధంగా రోడ్ల విషయానికి వస్తే మాత్రం ఒక్క రోడ్ కూడా పూర్తి చేయలేదు. గతంలో మేము సర్పంచ్గా ఉన్న కాలంలో నిధులు అంతంత మాత్రంగా ఉన్నా కానీ మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇక్కడ శ్రీకాంత్ కాలనీ పూర్తి చేసినాం. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ కాలనీ కూడా మా యొక్క 9వ వార్డు పరిధిలోకి వస్తుంది. అక్కడ కూడా ఏమాత్రం సీసీ రోడ్లు లేవు, హైమాన్స్ లైట్లు లేవు. అదేవిధంగా మాకు ఇంకొక విద్యానగర్ కాలనీ ఉంది. అక్కడ ఈ మధ్యలోనే ఎమ్మెల్యే గారు 1.5 కోటి పెట్టి ఈ యొక్క 63 కోట్ల నిధులలోకి వెళ్ళి ఆ యొక్క సీసీ రోడ్లు కేటాయించడం జరిగింది. ఆ యొక్క దానికి స్టోన్ కూడా వేసుకోవడం జరిగింది. ఆ యొక్క పనులు కూడా అక్కడక్కడ మొత్తం ఆమన్గల్ మొత్తం మీద కూడా పనులు స్టార్ట్ అయినాయి. అదేవిధంగా అమృత్ పథకం కింద 32 కోట్ల నిధుల్లో భాగంగా ఈరోజు శ్రీకాంత్ కాలనీలో కూడా మొత్తం పైప్ లైన్లు మొత్తం వేస్తున్నారు, మీరు చూడవచ్చు ఇక్కడ. ఇదే విధంగా అభివృద్ధి విషయాలకు వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఆమన్గల్ పట్టణాన్ని ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిస్తానని మొన్ననే మా యొక్క మీటింగ్లో తెలియజేయడం జరిగింది. ముందు కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 9వ వార్డుతో సహా మిగతా అభ్యర్థులు కూడా మాకు ఓట్లు వేస్తే ఖచ్చితంగా ఆమన్గల్లో ఇప్పటికే వ్యాపార వర్గాలకు ఒక నమ్మకం కలిగిస్తున్నాం. మేము ఈ 4 మండలాల కేంద్రమైనటువంటి వ్యాపార వర్గాలకు ఇక్కడ ఏసీపీ కార్యాలయం ఒకటి ఆల్రెడీ మంజూరైంది ఆమన్గల్లో ఈ 4 మండలాల కూడలికి. అదేవిధంగా మన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము, అదేవిధంగా ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీసు, ఇంకా ఆర్డీఓ ఆఫీసు గురించి కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి మన నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, ఎంపీ మల్లురవి గారు వారి దృష్టి తీసుకుపోయి ఈ యొక్క ఆమన్గల్ మండల కేంద్రాన్ని పెద్ద ఎత్తున రేపు ఇంకా ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ఆమన్గల్ మండల కేంద్రాన్ని పెద్ద ఎత్తున ఆదర్శవంతమైన సిటీగా తీర్చిదిద్దాలని చెప్పి లక్ష్యంగా భాగంగా వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. కాబట్టి గతంలో
జరిగినట్టు కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు, ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు, మన ప్రాంతం వాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఆమంగల్ ప్రజలంతా ఒక్కసారి తీర్పిచ్చే ముందు, ఒక్కసారి ఓట్లు వేసే ముందు అందరూ ఆలోచన చేసి మా యొక్క 15 వార్డులకు గెలిపిస్తే మా యొక్క మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, మా అభ్యర్థి కూర్చోబెట్టి రేపు జరగబోయే కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో మా పాలు పంచుకోవాలంటే మాకు ప్రభుత్వంలో మేము ఉన్నాం. ఎమ్మెల్యే మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు, ఎంపీ మల్లురవి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఆమన్గల్ మీద ఖచ్చితంగా నిధులు తీస్తానని చెప్పడం జరిగింది. ఈ యొక్క మండల కేంద్రాన్ని పెద్ద ఎత్తున పాడుపడ్డటైన మండల కేంద్రాన్ని పెద్ద ఎత్తున వ్యాపార వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మండల కేంద్రాన్ని తీర్చిదిద్దడానికి లక్ష్యంగా భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి నేను ఇక్కడ ఉన్న 9వ వార్డు ప్రజలకు కానివ్వండి, అక్కడ విద్యానగర్లో ఉన్న అక్కడ కార్యక్రమాల్లో భాగంగా సీసీ రోడ్లు వచ్చినాయి. ఇంకా హైమాస్ లైట్లు ఇక్కడ ఏర్పాటు చేస్తాం విద్యానగర్లో. మన వాటర్ ఫిల్టర్లు, సీసీ కెమెరాలు కూడా మేము గెలిచిన తర్వాత కార్యక్రమంలో భాగంగా అందరితో చేపిస్తాం. పోస్ట్ ఆఫీస్ కాలనీ కావండి, శ్రీకాంత్ కాలనీలో అయితే ఖచ్చితంగా నేను ఈ బహిరంగంగా మాటిస్తున్నా, సీసీ రోడ్లు ఖచ్చితంగా సీసీ రోడ్లు చేస్తాం. ఇంకా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలను వాటర్ పథకం అయితే ఇప్పుడే పైప్ లైన్ స్టార్ట్ అయింది. ఇంకా ఏమేమి హేమాస్ లైట్ కూడా ఈ శ్రీకాంత్ కాలనీకి 2 నుంచి 3 లైట్లు మెయిన్ కూడలి దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇందులో భాగంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఆమన్గల్ పట్టణంలోని గ్రంథాలయం కానీ, పార్కులు కానీ, ఓపెన్ జిమ్స్ కానీ ఇలాంటివి చాలా కూడా ఎక్కడ కనపడని పరిస్థితిలో ఉన్నాం. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. సో వీధి లైట్లు కానీ మీరు ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు? ఇంతకుముందు గతంలో 2019లో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది బీజేపీ వాళ్ళు. మేము వస్తే ఈ యొక్క మున్సిపల్ ఎలక్షన్లో మేము పాలనకి వస్తే మేము కేంద్ర ప్రభుత్వంతో మనం ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇంకా వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి కార్యక్రమాలు. ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందులో భాగంగా గవర్నమెంట్ ఇచ్చిన నిధులు తప్ప వాళ్ళు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వంతో తెచ్చిన నిధులు ఏమీ లేవు. అది అందరికి తెలిసిన విషయమే. నేను ఇవాళ చెప్తున్నా, ఆరోపణలు చేస్తున్నా ప్రతిపక్షాల మీద అనే విషయం కాదు. ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరగలేదనే విషయం అందరికి తెలిసిన విషయమే. ఆ రకంగా కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కోట్లు వేస్తే ఈ యొక్క ఆమన్గల్ పట్టణాన్ని కానివ్వండి, 9వ వార్డుని కానీ ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదించి ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దామని చెప్పి మా యొక్క 15 వార్డులని ప్రజలంతా గెలిపించడానికి కూడా సమాయత్తం అయ్యారు. గెలుపు ఖాయమవుతుంది. మా నారాయణరెడ్డి గారిని ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నాం మేము. వారు మాత్రం కంకణం కట్టుకున్నారు. ఎక్కడ జరిగిన అభివృద్ధి ఆమన్గల్ మున్సిపాలిటీలో మన ఇందిరా ఇండ్లలో కూడా వచ్చిన 3,000 ఇండ్లల్లో మాది చిన్న మున్సిపాలిటీ అయినా కానీ 360 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇందిరా ఇండ్లు రేషన్ కార్డులు 520 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి 17 కోట్ల 50 లక్షలతో పూర్తిగా వస్తుంది. ఇక్కడ ఎంపీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి పాడుపడ్డటువంటి పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్నటువంటి బీసీ హాస్టల్ పాడుపడిపోయింది, దాన్ని పట్టించుకునే నాతులు లేదని చెప్పి 6 నెలల కింద ఎంపీ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తే అరబిందో వారు సిఎస్ఆర్ నిధులతోని 4 కోట్ల రూపాయలతోని నిధులతోని ఈరోజు స్టార్ట్ అయింది. బేస్మెంట్ లెవెల్ అయింది. అది కూడా త్వరలో పూర్తి అవుతుంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేసినాం. వడ్డీ లేని రుణాలు కానివ్వండి, ఇంకా కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు చాలా ప్రభుత్వం చేస్తుంది. వీళ్ళు ప్రతిపక్షాల ఆరోపణ ఏంటంటే చేసింది చెప్పరు, ఏదో ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గాడిలో పడుతుంది, ఫైనాన్షియల్గా ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుంది, దాన్ని చేయనివే చెప్తుంటారు. అది కాకుండా మనం చేసినవి అనే పథకాలు మా కార్యకర్తల ద్వారా ప్రజలకు తీసుకుపోయి ఖచ్చితంగా 15 వార్డులో మా అభ్యర్థుల్ని కూర్చోబెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆమన్గల్ పట్టణంలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. 15 వార్డులలో కూడా కొన్ని తాండాలు ఉన్నాయి. అవి కూడా ఇందులో భాగం కాబట్టి తాండా ప్రజలకు మీరేం చెప్పాలి? తాండా ప్రజలు ఆలోచించాలి ఒకసారి, ఏం అభివృద్ధి జరిగింది మీ లోపల. అభివృద్ధి జరిగితే ఎవరైతే అభివృద్ధి చేసారో వాళ్ళకే ఓటేయండి, మాకేయద్దు. అభివృద్ధి జరిగిందా జరగలేదు ఆలోచించాలి, కానీ గుడ్డిగా ప్రజలు మోసపోవద్దు. తాండా నాయకులందరికీ నా విజ్ఞప్తి. తాండా నాయకులు కూడా ఏదో మా పార్టీ ఉంది మేము వేస్తున్నాం అనేది కాకుండా ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు మా ఊరికి మా తాండాకు చేస్తారు అనే విషయాన్ని గ్రహించి ఈసారి పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. అక్కడ చంద్రాంపల్లి తాండా ఒకటి ఉంది, నుచ్చుకుంట తాండా ఉండి మాకున్న మున్సిపాలిటీలో ఈ 2 తాండాల్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి తాండా నాయకులు నేను కోరుతున్నాను. ఆమన్గల్ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, ప్రజలకు, వృద్ధులకు, యువకులకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు? మహిళలకు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ ఉచిత బస్సు పథకం ఇస్తూనే ఉంది. ప్రతి ఒక్క దాంట్లో మహిళలకైతే ప్రత్యేక వసతి, మహిళలకు పెట్రోల్ బంకులు కొన్ని ఏరియాలలో ఇవ్వడం జరిగింది. మన డ్వాక్రా పథకంలో కానివ్వండి, వడ్డీ లేని మొన్ననే మేము మా ఎమ్మెల్యే గారి ద్వారా 92 లక్షలు ఒకసారి, మా ఒక్క మున్సిపాలిటీలో నేను చెప్పేది 32 లక్షలు ఒకసారి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది ఆమన్గల్లో. ఇంకా మహిళలకు, వృద్ధులకు చాలా కార్యక్రమాలని, పింఛన్లు లేని వారు కూడా
అతి త్వరలో ఇంకా పింఛన్ల కార్యక్రమం మొదలు పెట్టలేదు. మహిళలకు కూడా 2,500 పథకం ఇస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక 1 by 1 ఇస్తాం. ఇంకా ఇయ్యలేదనే విషయాన్ని తీసుకుపోతారేమో కానీ ఇస్తాం, అవి కూడా ఇస్తాం. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుందని చెప్పి అతి త్వరలో ఈ ఎలక్షన్ తర్వాత పథకాలు కూడా ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తున్న వృద్ధులకు కానీ మహిళలకు కానీ. సో మొత్తానికి థ్యాంక్ యూ అండి. ఏదైతే ఆమన్గల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న సందర్భంలో అధికార పార్టీలో ఉన్న చైర్మన్లని కౌన్సిలర్లని గెలిపించినట్టయితే మరింత అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిన ఉంది. ఎందుకంటే దాదాపుగా 2 టర్ముల నుంచి కూడా ఆమన్గల్లో కనీసం సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్, కనీసం ఓపెన్ పార్కులు, ఏదైతే గ్రంథాలయాలు ఏమీ లేకుండా కూడా కనీసం అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్న నాయకులకు ఇంకా ఇక్కడ ఆమన్గల్ పట్టణంలో వచ్చి చూస్తే కనుక తెలియట్లేదు అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే దాదాపు 70 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం. సో మమ్మల్నిగుట్ల మున్సిపల్లో ఏదన్నా ఇంకా మమ్మల్ని ఓట్లేసి గెలిపించినట్టు ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ చొరవతో కూడా మరింత అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తామని ఇక్కడ కేశవ్ గారు చెప్తున్నారు. సో ఇక్కడ కొందరు కార్యకర్తలు వారు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇప్పటికీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి. దాదాపుగా 2 టర్ముల్లో ఇక్కడ చైర్మన్ అభ్యర్థులు ఏం చేస్తారు, ఎలా ముందుకెళ్లారనే విషయాలు పక్కన పెడితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మున్సిపల్ అభ్యర్థి ఇప్పుడు రోజు ఏదైతే మీరు చైర్మన్ అభ్యర్థిగా ప్రచారంలోకి వెళ్తా ఉన్నారు, సమస్యల మీద ఏమైనా ఉంటే చెప్పండి. ఏం లేదండి, నా పేరు వెంకటేష్, నాగిళ్ళ వెంకటేష్, శ్రీకాంత్ కాలనీలో ఉంటాను, 9th వార్డు. గత 45 సంవత్సరాలుగా ఈ ఆమన్గల్లో ఉంటున్నాను. అన్నీ ఉన్నాయి, ఇది లేదు అది కాదు. ప్రకృతి పరంగా చెరువు ఉంది, గుట్టలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అల్లుడి కొంతమంది రాజకీయ నాయకులు, బడా నేతలు, ఢిల్లీలో పెద్ద నేతలు, కానీ మా కాడికి వచ్చేవారు ఎందుకు నేను చెప్తాను. అన్ని 60 సార్లు నిలబడొచ్చు, ఒక్కడే. ఏ పదవి వచ్చినా ఒక్కడే. మా ఊరు ప్రత్యేకంగా, మా ఊరు ఒక 2-3 వల్ల, వాళ్ళ గ్యాంగ్ వల్ల, అందరూ నిలబడతారు, గెలిచి లేదా కలెక్షన్లు, ఇవన్నీ ఏది ఒకటి అని కాదు. కీచక పర్వంలా అన్ని వ్యక్తిగతంగా వెళ్ళొద్దు, రాజకీయ పరంగానే, అభివృద్ధి పరంగానే, పార్టీ పరంగానే ఒక కార్యకర్తగా మీకు ఆవేదన ఉండొచ్చు. వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించే రైట్స్ మనకు లేవు. మీరు మీ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆమన్గల్ ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి? నా పార్టీ అంటేనండి, హైదరాబాదు హైవే, శ్రీశైలం హైవే, కొల్లాపూరు తిరుపతి పోయే హైవే అన్నీ ఉన్నాయి. డెవలప్ ఎందుకు అవుతుంది? అన్ని ఉన్నప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా. పొద్దుగాలు లేస్తే సావాసం, పందులతో సావాసం, కోతులతో సావాసం. అభివృద్ధి విషయంలో చూస్తే అన్నిట్లా అడిగా. ప్రతి కాంట్రాక్టర్ వస్తాడు, పనులు చేయలేమని చేతులు ఎత్తేసి వెళ్ళిపోతాడు. నేను అనేది ఒకటే, గత ప్రభుత్వాలు ఆమన్గల్లును అన్యాయం చేసినాయి. నిధులు ఏ రోజు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు అయ్యారు మన ఏపీ ఏర్పడ్డ నుంచి. ఏ రోజు కూడా ఆమన్గల్లును వివక్ష చూసారు. ప్రతి రూపాయి అన్ని ఊర్లు, కడతాల్, మళ్ళా తలకొండపల్లి, కలవకుర్తి, జడ్చల్ల, షాద్నార్, మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మా ఊరు కూడా ఒకప్పుడు 1000ల్లో ఉంది సంఖ్య. కానీ డెవలప్ ఎక్కడ ఉంది? ఎందుకు లేదు? జనాలు మేమేమన్నా అమాయకులమా? ఓట్లయితే వేయించుకుంటారు, మరి మాకు రావాల్సిన వాటా మాకు రావాలి కదా. నిధులు ఎందుకు వస్తలేవు? ఇది ఒకటే సమస్య. నిధులు రావాలంటే మేమందరం గొర్రెలాగా తల వంచి ఓటేయచ్చు. ఇప్పటి వరకు గొర్రెలాగా ఉన్నాం, ఇప్పుడు మారింది. ఎందుకు మారింది? సూర్యునిలా కానపూర్ నుంచి ఎమ్మెల్యేగా వచ్చిండు ఒక అతను, ఇప్పుడే ఉదయించిండు, 2.5 సంవత్సరాలే. అంతకుముందు ఎమ్మెల్సీ, ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలాగా నేనున్నా మీకు అండగా ఉంటా, నాకు ఓటు లేకున్నా వేసినా నేను వచ్చి నీకు ఇస్తా అని నిధులు ఇస్తున్నాడు. ఎట్లా ప్రవాహంలా గేట్లు తెరిస్తే ఎట్లయితే నీళ్లు వస్తున్నాయో ప్రవాహం వస్తూనే ఉంది. ఆమన్గల్కి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఒకవేళ మున్సిపల్ చైర్పర్సన్ ఆమన్గల్ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి మున్సిపల్ కి పంపిస్తారు, ఒకటే చెప్తున్నా, ఇది కాదు అది కాదు,
మీకు దమ్ముందా? మీకు దమ్ముంటే రాసిర్రి, నేను తెస్తా. రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చుంటా, కుక్కలాగా పోయి విశ్వాసంగా ఉండి తెస్తా అంటుండు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఇంతకంటే ఏం కావాలి? మేము రాసేయనికే మా దగ్గర పేపర్ పెన్ ఉన్నా రాసేటందుకు ఏం లేవు. అంటే ఏం కావాలనో చెప్పుర్రి, నేను ఇస్తా, నేను తెస్తా. నేను చదువుకున్నా, 3 సంవత్సరాలు ఈడ చదివినా. నా ఊరు పక్కన ఊరు. పొద్దుగాలు వేస్తే ఈడ ఉన్నా. నేను ఈ ఊరు నుంచే డెవలప్ అయినా, కేడిఆర్ కాలేజ్. ఈ ఊరు నుంచే నా పైసా అంతా నేను ఏ రోజు అనుభవిస్తే ఆస్తి కూడా ఈ కేడిఆర్ కాలేజ్ వల్ల వచ్చింది. నేను ఇస్తా. ఎన్ని కావాలో మీరు రాసిర్రి, నేను తెస్తా. ఆమన్గల్ ప్రజలకు ఏం చెప్తుంది? ఏం లేదన్నా, మనం గొర్రెలం కాదు, మనుషులం. ఇంకా గొర్రెలాగా తల వంచి ఏది ఇప్పుడు చిన్న అట్రాక్షన్ తోని చిన్న చిన్న నడుములు పడితేనో, చేతులు పడితేనో, వరుసలు పెడితేనో, ఇంట్లో అన్నం తింటేనో, చాక్లెట్ ఇస్తేనో గొర్రెలాగా మోసపోయి ఒక గొర్రె పోయి గుంతల పడితే దాని వెనక ఇంకోటి పడ్డటి 40 ఏళ్ల నుంచి పోయినాం. ఇంకా చాలు. దయచేసి నా బాధ అర్థం చేసుకోర్రి. ఆమన్గల్ అభివృద్ధే మనకు ముఖ్యం. ఆమన్గల్ అభివృద్ధే మనకు ముఖ్యం. మనకిప్పుడు అనుకోకుండా దేవునిలాగా నారాయణ రెడ్డి సార్ వచ్చి ఆయన గవర్నమెంట్ లేకున్నా ఈడ ఏది వేరే గవర్నమెంట్ ఉన్నా 70 కోట్లు ఇచ్చిండు. నేను ఒక నారాయణ రెడ్డి సార్ దగ్గర ఎలక్షన్లో ఆయన శిష్యునిలాగా పోయి అడిగితే మా శ్రీకాంత్ కాలనీకి 9th వార్డుకి 64 లక్షలు ఇచ్చిండు. ఇంకేం కావాలండి? ఉదాహరణ, ఏ పదవిలో లేకపోయినా 64 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు అక్కడ చూడండి, మలపండి. ఇప్పుడు పని స్టార్ట్ అయింది. నేను అనేది ఒకటే, అడగందే అమ్మ కూడా పెట్టదు. అడగందే 70 కోట్ల రూపాయలు ఇచ్చిండు. ఇంకేం కావాలి? ఇప్పుడు ఇస్తా. ఇంకా 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కదా, ఇంకా నేను ఇస్తా, అడుగుతా, గీమ్లాడతా, మంత్రులతో అనుకోతా, ఎమ్మెల్యేతో అనుకోతా, ఎన్నైనా ఇస్తాను అంటుండు. ఇంకా ఇప్పుడు కూడా గొర్రెలమై అదే గుంతలో పడతాం. అంటే దేవుడు మార్చే దేవుడు లేడు. మన ఓటే మనం మారుస్తుంది. దేవుడు ఎవరు పైన లేడు. మనం ఓటు వేస్తే ఆమన్గల్ మారుతుంది. మారాలంటే మీరు మారండి ఫస్ట్. ఓటర్ మహేశ్వరులారా, మీకు మరొక్కసారి దండం పెడుతున్నా, ఈ ఒక్కసారి కాంగ్రెస్కి ఓటేయండి. కాంగ్రెస్కి ఎందుకు ఓటేయమని అంటున్నట్టే, చేతు గుర్తుకు ఓటేయండి. ఎందుకు అంటున్నా, ఈడనేమో వేరే గవర్నమెంట్, ఆడనేమో వేరే గవర్నమెంట్. పైసలు ఎట్లా ఇస్తుంది? ఎవరైనా ఇంట్లో ఉన్న కొడుకుకో తల్లికో ఇద్దరి మధ్య అనుబంధం ఉండాలి కదా. కొడుకు వేరే ఇంట్లో, తల్లి వేరే ఎత్తుకుంటే తల్లి బాగోగులు ఎవరు చూస్తాడు? అంటే ఆమన్గల్ బాగోగులు తల్లిని అనాథాశ్రమం లేచినట్టు వేస్తారు వేరే గవర్నమెంట్ వస్తే. అదే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకో, నేను అనేది నా పార్టీ నేను చెప్తలేనండి. ఆమన్గల్ అనేది 40-50 సంవత్సరాలుగా అలసిపోయింది. వృద్ధాశ్రమంలో పడ్డది. అభివృద్ధి లేదు. కుక్కలతో, నక్కలతోని, బళ్ళు, అన్ని పందులతో సావాసం చేస్తున్నాం. ఇవన్నీ రూపం అంటే దయచేసి ఆమన్గల్ మహేశ్వరులారా తప్పుగా అనుకోకుర్రి. ఒక్కసారి అవకాశం, ఈ ఒక్కసారి కాంగ్రెస్ కు రూలింగ్ గవర్నమెంట్ వస్తుంది. ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి. సారు అడగంది ఇస్తున్నాడు కదా, అడగంది ఇచ్చిండు 70 కోట్లు. అంటే ఒకవేళ ఆయన గవర్నమెంట్ ఇస్తే, మనకి ఇస్తే ఆమన్గల్ ఏమవుతుంది? సింగపూర్, డల్లాస్ అన్నాడు సారు. నారాయణ రెడ్డి సారు మాట మనిషి. నేను ఊరును డెవలప్ చేస్తా అంటుడు, మంచిగా అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, నా బాధ అర్థం చేసుకోండి. మా 9th వార్డులో మా అన్న అన్నిట్లో ముందుండి నడిపిస్తాడు. ఆయనకు ఒకటేందంటే, ప్రతి ఒక్క దాంట్లో ఆయనకు అంత అనుభవం ఉంది. ఈసారి నారాయణ రెడ్డి సార్ తరఫున 9th వార్డులో మా గురంకేశ్వర్లు అన్న నిలబడ్డాడు. ఆయనను గెలిపించుకుంటే నేను ఆయనతో పాటుగా మాకు కాలనీకి కనీస వసతులు ఏం లేకుండానే 64 లక్షలు తెచ్చిన. అదే మా అన్న సపోర్ట్ వస్తే ఈ కాలనీని మరో సింగపూర్ చేస్తానని నేను మాటిస్తున్నా. ఖచ్చితంగా మా సార్ మీద నమ్మకం ఉంది, నారాయణ రెడ్డి గారి మీద. ఖచ్చితంగా ఇది మీ చేతిలో ఉంది, మా చేతిలో లేదు, మీ చేతిలోనే ఉంది. సో మొత్తానికి ఒక కార్యకర్త ఆవేదన, ఆలోచన, బాధ, అభివృద్ధి జరగలేదనే ఆవేశంతో, ఆవేదనతో మాట్లాడారండి. ఆమన్గల్ ప్రజల్లో అభివృద్ధి దిశగా ప్రయాణించండి, అభివృద్ధి చేసే నాయకులని ఆశీర్వదించండి, మున్సిపల్ చైర్మన్ ఎన్నుకోండి అని ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి పట్టం కట్టండి, నన్ను గెలిపించండి అని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. చూస్తుండండి మీటీ న్యూస్. ఆమన్గల్ మున్సిపల్ 9th వార్డు నుండి. 9th వార్డు ఉంటున్నాం. నా పేరు ఖాదర్. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు సమయం వచ్చింది, అంతా వాడు తిరుగుతున్నాము. మేము ఏ ఇంటికి పోయినా, ఎక్కడ పోయినా కానీ, ఎందుకంటే మాకు మంచిగా అనుకూలంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది. కాకపోతే డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఉందో
దానికే మనం ఓటేసి గెలిపించినట్టయితే మనం అందరం కూడా డెవలప్మెంట్ అవుతుంది. 15 వార్డులు ఉన్నాయి, 15 వార్డులలో కూడా అందరూ కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్టయితే మనకు ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుందని మేము ఆశిస్తూ, ఎందుకంటే అందరూ కూడా 15 వార్డులలో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అవకాశం ఇచ్చారు వేరే పార్టీలకు, అట్లా కాకుండా కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎందుకంటే డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక్కడ మాకు ఎమ్మెల్యే సార్ కూడా హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ నిధులు తెస్తున్నారు వాళ్ళు. ఆమన్గల్ గురించి ఇంకా ఎక్కువలా నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేయడానికే వాళ్ళు మంచిగా ఆమన్గల్ మీద దృష్టి పెట్టారు. దాని ప్రకారంగా మనం అందరం కూడా చెయ్యి గుర్తుకు ఓటేసి అందరూ, ఎందుకంటే అందరు కూడా మంచి స్పందన ఉంది మాకు, ఎక్కడ పోయినా కానీ మంచిగా ఉంది. అందరూ కూడా 15 వార్డులలో కూడా ఖచ్చితంగా అందరు ఓట్లు వేసి ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చినట్టయితే గవర్నమెంట్ ఉంది, ఖచ్చితంగా మేము డెవలప్ చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ.